మొదటి నుండి 6వ వచనం వరకు. ఇట్స్ ఎ సైన్ అండ్ సింబల్. కుడి చేతిలో ఏదైనా ఉంది అంటే పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎప్పుడైనా విన్నారో లేదో, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఆశీర్వాదములు కలవు, యెహోవా తన కుడి చేతితో లేవనెత్తువాడు. ఎప్పుడైనా చదివారా వచనాలు? కీర్తనలో, సామెతల్లో. అంతెందుకు 1వ అధ్యాయంలో యోహాను ఎప్పుడైతే యేసు ప్రభు దర్శనాన్ని చూశాడో, నేను చెప్పాను 1వ అధ్యాయంలో చచ్చిన వాళ్ళ పడిపోయాడని. అప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? తన కుడి చేతితో వాణ్ణి లేపి, భయపడకు, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు. కుడి చెయ్యి, కుడి చేత్తో దేవుడు యోహాను ఆ రోజు లేపాడు. కుడి చేత్తో నిత్య సుఖములు ఆశీర్వాదములు కలవన్నాడు. కుడి చెయ్యి అనే మాటకు పాత నిబంధనలో చాలా అర్థాలు ఉన్నాయి. దేవుడు తన కుడి చేతిని చాపి ఇశ్రాయేలీయులను కాపాడాడు అరణ్యములో. దేవుడు తన కుడి చేతిని చాపి ఇశ్రాయేలీయులకు అద్భుతాలు చేశాడు పాత నిబంధనలో. ఇట్స్ ఎ సైన్ దట్ గాడ్స్ స్ట్రాంగ్ హోల్డ్ అండ్ స్ట్రెంగ్త్. కుడి చెయ్యి అనే మాటకు ఇట్స్ గాడ్ స్ట్రెంగ్త్. ఆ చేతిలో ఏముందో తెలుసా? గ్రంథం ఉంది. ఇప్పుడు ఆ గ్రంథాన్ని చూస్తుంటే అందరికీ ఆ ముద్రలు విప్పుటకు యోగ్యుడు ఎవరు? హూ ఈజ్ ద మ్యాన్ వర్ది టు ఓపెన్ ద బుక్? అమెజాన్ పార్సిల్ వచ్చింది, మీరు ఓపెన్ చేయకుండా ఉంటారా? అమెజాన్ పార్సిల్ ఇంట్లో పట్టుకుని, మా ఫ్యామిలీలో ఈ పార్సిల్ ఓపెన్ చేయడానికి యోగ్యుడు ఎవరు ప్రభా? మా ఫ్యామిలీలో ఈ పార్సిల్ ఓపెన్ చేయడానికి యోగ్యులు ఎవరు ప్రభా అని అంటావా? అందరూ గెలిచి కొడేస్తారు నిన్ను. ఎరా నువ్వు ఆర్డర్ చేయడానికి, మేము డబ్బులు చిడిపించడానికి మేము యోగ్యులు అని మళ్ళీ ఇదో ప్రార్థన ఏంటి? కానీ అక్కడ అది కాదు సిచ్యువేషన్. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే, ఈ గ్రంథం తండ్రి అయిన విశ్వానికి అధికారైన దేవుని చేతిలో ఆ గ్రంథం ఉంది. దాని ముద్రలు విప్పడానికి ఎవడు యోగ్యుడు కనబట్టలేదు. చాలా జాగ్రత్త వినండి. ఇప్పుడు పరలోకంలో ప్రశ్న, యోగ్యుడు ఎవరు? హూ ఈజ్ వర్ది టు ఓపెన్ దిస్ స్క్రోల్? హూ ఈజ్ వర్ది టు ఓపెన్ దిస్ బుక్? ఎవడండి యోగ్యుడు? ఈ పుస్తకాన్ని, ఈ ముద్రల్ని విప్పగలిగే సత్తా సామర్థ్యం ఉన్నవాడు ఎవడు అని పరలోకంలో ఎవరూ కనబడలేదు. పరలోకమే కాదు, మీరు బైబిల్ చదివితే 3వ వచనంలో భూమి మీద కనబడలేదు, భూమి కింద కనబడలేదు, ఆకాశంలో కనబడలేదు, ఎక్కడా కనబడలేదు ఆ ముద్రను విప్పే యోగ్యుడు. ఈ విశ్వంలోనే కనబడలేదు. యోహాను ఏడుస్తున్నాడు, అయ్యో దిస్ బుక్ కంటైన్స్ ఎ మెసేజ్. ఈ పుస్తకంలో ఒక సందేశం ఉంది, ఈ గ్రంథంలో ఒక సందేశం ఉంది. కానీ ఆ సందేశం బయట తెలియాలంటే ముద్రలు విప్పాలి. ముద్రలు విప్పబడడానికి విప్పేవాడు ఎవడు? యోగ్యుడు కనబట్లే. వాట్ షుడ్ ఐ డూ? నేను ఏం చేయాలి అని ఏడ్చుచుండగా యోహాను, దేర్ కమ్స్ ఎ గుడ్ న్యూస్. చాలా జాగ్రత్తగా మీరు నా మాటల మీద దృష్టి ఉంచాలి. ద గుడ్ న్యూస్ ఈజ్, పెద్దల్లో ఒక పెద్ద ఏమన్నాడు తెలుసా? ఏ యోహాను ఏడొద్దయ్యా, ఏడొద్దు. దావీదుకు చిగురైనటువంటి దావీదుకు చిగురైన, సార్ వదిలేయండి, రైట్. దావీదుకు చిగురైన, రెండవది యూదా గోత్రపు సింహము 7 ముద్రలు విప్పుటకు జయము పొందెను. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహము. అందరూ చెప్పండి ఒకసారి, సింహము. కొంచెం గట్టిగా, సింహము. మూడోసారి సింహము. కీర్తనలో నేను జడ్జిమెంట్ గురించి చెప్పాను, గుర్తుందా? ఇందాక కీర్తనలో తీర్పు గురించి మాట్లాడుకుంటున్నాం. తీర్పు దేని మీద ఆధారపడి ఉంటుందట? ఓ పక్క న్యాయం మీద, ఓ పక్క దేవుని విశ్వాస్యత, లవింగ్ కైండ్నెస్ మీద. ఈ జడ్జిమెంట్ అనేది, న్యాయం అనేది సింహస్వప్నం లాంటిది. ఈ జస్టిస్ ఇస్ ఆల్వేస్ లైక్ ఎ లయన్. పరలోకంలో ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవర్రా యోగ్యుడంటే, యోహాను ఏడుస్తున్నాడు ఎవడో కనబడలేదని. ఒక ఆయన చెప్తున్నాడు, ఏడకయ్యా దావీదు చిగురైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఒక్కడే సింహం, ఆయన ఒక్కడే విప్పడానికి యోగ్యుడు. సో అనగానే ఇప్పుడు ఎక్కడుంది సింహం? ఎక్కడుంది సింహం?
ఆ దర్శనాన్ని చూస్తున్నప్పుడు యోహాను ఎక్కడుంది ఆ సింహం, ఆ సింహమే ఇప్పడానికి అర్హుడట. ఎక్కడుంది సింహం అంటే ద మోస్ట్ బ్యూటీ 5వ అధ్యాయాల అద్భుతం ఏంటంటే యోహానికి సింహం కనబడలే, గొర్రెపిల్ల కనబడ్డది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత బాగుందో 5వ వచనం, నేను ఆ సింహము 7 ముద్రలు తీసుకొని గ్రంథాన్ని విప్పుటకు జయం పొందాను. ఆ సింహమునకు 4 జీవులకు పెద్దలకు మధ్య వధింపబడిన, ఆ సింహాసనానికి 4 జీవులకు పెద్దలకు మధ్య 6వ వచనం, వధింపబడిన గొర్రెపిల్ల నిలిచి ఉంది. ఇదేంట్రా, కనబడాల్సింది ఏంటి నాకు, సింహం, కానీ కనబడుతుంది ఏంటి నాకు, గొర్రెపిల్ల. He said it's a lion, but I'm seeing a lamb. I don't see the lion because the lion has come not in the form of a lion. The lion has come in the form of a lamb. నిజంగా సింహంగానే వచ్చుంటే వరుణ్ దీపక్ ఉండేవాడు కాదు, మీరెవరు ఉండేవారు కాదు. కానీ సింహం ఎలాగొచ్చింది, గొర్రె పిల్లగా వచ్చింది. సింహం ఎలాగొచ్చింది, వధింపబడ్డానికి వచ్చింది. సింహం ఎలాగొచ్చింది, నరావతారిగా వచ్చింది. అందుకే సింహమైన గోపమే కొట్టి నేను కొట్టినోడు ఎవడో ప్రవచించమన్నారు, ఆయన సింహమే. కానీ ఏమయ్యాడో తెలుసా, బొచ్చు కత్తిరించు వాని ఎదుట మౌనంగా ఉన్నాడు. ఎప్పుడైనా చదివారా వచ్చును, గోపమే కొట్టి యేసు ప్రభునే నేను కొట్టినాడు ఎవడో ఇప్పుడు చెప్పరా, నువ్వు ప్రవచించరా, ప్రవచనాలు చెప్తావట అన్నారు. కొట్టినా సరే యేసు సింహమే, కానీ సింహంగా రాలే, గొర్రెపిల్లగా వచ్చాడు, మౌనంగా ఉన్నాడు. తల మీద రెళ్ళు పెట్టి ముళ్ళకరణ పెట్టి నొక్కేశారు గట్టిగా, రక్తం కారిపోతుంది, సింహమే. కానీ చాలా మౌనంగా గొర్రెపిల్లగా నన్ను తీసుకున్నాడు. ఒరే దిగరా, ఇప్పుడు దిగరా, ఏలిని పిలిచావు, వాడిని పిలిచావు, నువ్వు అసలు సింహాసనం దిగరా, ఇప్పుడు నమ్ముతావు, నువ్వు ఆ శిలువ మీద దిగరా, నేను నమ్ముతావు అని అన్నారు. లాజరు చచ్చిపోయినప్పుడు అయితే బయటికి పిలిస్తేరట, నమ్మలేదట. నీటి మీద నడిచాడట యేసు, నమ్మలేదట. 5 రొట్లు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచాడట, అయినా ఆ రోజు కూడా నమ్మలేదట. ఎన్ని చేసినా నమ్మలేదట. ఇప్పుడు శిలువ మీద దిగిపోతే ఏం చేస్తారట? నేనే ఆ ప్లేస్లో ఉంటే, తండ్రి మన ప్లాన్లో వచ్చిన మార్పు, వీడు చాలా బిల్డప్ ఇచ్చేస్తున్నాడు శిలువ దగ్గర, ఒక్కసారి జస్ట్ ఒక్క 5 minutes ప్లాన్ మార్చుకొని నేను ఒకసారి శిలువ దిగుతాను, వీడికి సినిమా చూపించాలి ఒకసారి నేను అని యేసే దిగుంటే మీ చేతిలో ఆ నల్లట్ట బైబిల్ ఉండేది కాదు. అవునంటారా కాదంటారా? సింహమే. పక్కలో పొడిచినప్పుడు మాట్లాడాలి, సింహమే. ఎగతాళి చేసినప్పుడు సింహమే. అందరినీ బాగు చేశాడు, ఆడినాడు, రక్షించుకుంటాడేమో చూద్దాం ఇప్పుడు అని మాటలతో చంపేసినప్పుడు కూడా ఆయన సింహమే. కానీ ఆయన సింహంగా స్పందించలేదు. ఇంగ్లీష్లో మంచి సాంగ్ ఉంది, మీరు ఎప్పుడైనా విన్నారు లేదో, హూ ఈజ్ లైక్ హిమ్. డేవిడ్ రాజ్ కుమార్ వచ్చా నీకు? హూ ఈజ్ లైక్ హిమ్, లయన్ అండ్ ద ల్యాంబ్ సీటెడ్ ఆన్ ద థ్రోన్. ఇంగ్లీష్లో గొప్ప పాట. ఆయన వంటి వాడు ఎవడు? హీజ్ లయన్, అట్ ద సేమ్ టైమ్ హీజ్ ఏ ల్యాంబ్. సింహంగా నీ తలని, నన్ను చేసిన తప్పులకి పాపాలకి సింహంలాగా మనల్ని గర్జించేవాడు, కానీ గొర్రెపిల్లగా అట్ ద సేమ్ టైం దయతో కూడిన ప్రేమతో వాటిని నేను భరిస్తానులే అనేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం చెప్తావా? యు అండర్స్టాండ్ హూ జీసస్ ఈస్? యు అండర్స్టాండ్ హూ ఇస్ దిస్ జీసస్? ఈ యేసు ఎవడో నీకు అర్థమవుతుందా? అసలు ఈ యేసు యొక్క మనసు నీకు అర్థమవుతుందా? ప్రపంచ చరిత్రను ఆ గ్రంథాన్ని పట్టుకున్నాడు తండ్రి అయిన దేవుడు. ఆయన కూడా ఓపెన్ చేయట్లే, ఎందుకంటే ఆయన ప్రాణం కుమారుని ద్వారా కదా జరిగింది. ప్రాణం పెట్టినవాడు కుమారుడు, యోగ్యుడు ఆయన. ఆయన వచ్చి తీసేదాకా అందరు ఎదురు చూస్తున్నారు. ఏంట్రా పుస్తకంలో ఉందంటే, మీరు తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. ప్రతి జాతి, ప్రతి వంశం, 10వ వచనంలో ఉంది, ఆ గ్రంథము తీసుకొని, 10వ వచనం వీలైతే చూడండి, ఆ గ్రంథము తీసుకొని దాని ముద్రలు విప్పుటకు యోగ్యుడవు, నువ్వు వధింపబడిన వాడివై నీ రక్తం ఇచ్చి, కమాన్ చెప్పాలి, ప్రతి వంశం, ఆయా భాషలు, ప్రతి ప్రజలు, ప్రతి జనములో దేవుని కొరకు మనుషుల్ని కొని, అండర్లైన్ దట్ వర్డ్, తెలుగు భాషలో ఆ పదం అద్భుతమైన పదం, కొని, దేవుని కొరకు మనుషుల్ని కొని.
ఒక రాజ్యంగా యాజకులుగా చేశావు. సో ఈ యేసు ఏంట్రా చేస్తున్నాడంటే, యేసు ఏంట్రా ఆ గ్రంథంలో ఏంట్రా ఉందంటే, ప్రతి జనము, ప్రతి జాతి, ప్రతి దేశం, ప్రతి ఖండం, ప్రతి వ్యక్తి, నా జీవితం, నీ జీవితం, మానవాళి భవిష్యత్ జీవితం అంతా ఆ గ్రంథంలో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Are you surprised by the events that are happening in the world? How many of you heard Benjamin Netanyahu's speech in UN? నేను ఇక్కడ చెప్పాను వినమన్నాను, ఇక్కడ చెప్పాను. ఈ మధ్య చాలా చోట్ల మాట్లాడుతున్నాను, ఏది ఎప్పుడు అక్కడ చెప్తున్నాను గుర్తున్నట్లే. బెంజమిన్ నెతన్యాహు స్పీచ్ వినమన్నాను, వినండి ఒకసారి. యు మస్ట్ నాట్ బి సర్ప్రైజ్డ్. పరలోకంలో దేవుడు అయ్య బాబు ఇలాగ అయిపోతుంది ఇజ్రాయెల్ మీద, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, గాబ్రియేలు సలహా చెప్పరా, ఒరే మికాయేలు చిన్న ఐడియా ఎవరు, నాకు ఏం చేయాలో అని దేవుడు గాబ్రియేల్ని మికాయేల్ని అడగడు. ఇన్ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సర్ప్రైజ్డ్. ఏమండి నాకు అర్థం కాదు ఏంటో తెలుసా, ఆ దేశం నుంచి తోట పంపడం ఏంటి, తోట అంటే తోట కాదులేండి, పెద్ద మిసైల్. ఇక్కడ ఎవరైనా బీటెక్ ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అవి చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అమ్మ మీకు బాగా అర్థం. ఆడేమో అంత మిసైల్ పంపడం ఏంటి, వీళ్ళేమో ఐరన్ డూమ్ అట, దాన్ని యాక్టివేట్ చేయగానే, ఏంటి సార్ సుధీర్ సార్, అది సుజాత సిస్టర్, అది యాక్టివేట్ చేయగానే అది పడకుండా అక్కడే పైనే. నాకు ఆ తెలివితేటలు ఉంటే నేను అలాంటివో తయారు చేసేద్దానండి శుభ్రంగా. ఏటో దేవుడు అలా తయారు చేయలేదు, మనకి ఈ తెలివితేటలే ఇచ్చాడు. ఆ తోట అది భూమి మీదకి రాకుండానే వెళ్ళిపోద్దట. 7 దేశాలు ఒక్కసారి ఇప్పుడు ఇజ్రాయెల్ మీద యుద్ధం చేస్తున్నాయి. ఇజ్రాయెల్ ఒక్కటే ఫైట్ చేస్తుంది 7 దేశాలతో. గాడ్ ఈజ్ నాట్ సర్ప్రైజ్డ్. మానవ భవిష్యత్తుని అంతా కలిగిన గ్రంథం అది. నీ జీవితంలో జరిగిపోయినా, నీ జీవితంలో జరుగుతున్నా, నీ జీవితంలో జరగబోయేవి మనుషులకు ఆశ్చర్యం, దేవుడికి ఎన్నడూ ఆశ్చర్యం కాదు. ఎందుకంటే వాటినన్నిటినీ తన గ్రంథంలో ఎప్పుడూ ఆయన రాశాడు. దాన్ని విప్పడానికి ఆయనకే ఎందుకు యోగ్యత ఉందో తెలుసా? ఆయన ఒక్కడే మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఒక్కడే ప్రాణం పెట్టాడు కాబట్టి ఆయనకే ఆ ఫ్యూచర్ అన్ఫోల్డ్ చేయడానికి, ఆయనకే ఆ ఫ్యూచర్ని రివీల్ చేయగలిగే హక్కు ఉంది. అదే వర్ణం, వెయిట్, నీ ఫ్యూచర్ ఏంటో నాకు తెలుసురా, నువ్వు ఆగు, కొంచెం ఆగు. ఆగడం చాలా కష్టంగా ఉందా? నువ్వు వింటున్నావు లేదా నా ప్రార్థన? ఆగరే, కేడి చెప్తున్నాను, ఆగమన్నానా? ఆగు, ఓ 10 ఏళ్ళు ఆగు. 10 ఏళ్ళా అని చెప్తే నీ గుండె అయిపోద్ది. కానీ దేవుడు చెప్తాడా ముందు 10 ఏళ్ళు ఆగని? చెప్పడు. చెప్తాడా ముందు? చెప్పడు. కళ్ళు మూసి తెరిచేలో 10 ఏళ్ళు అయిపోద్ది. ఏమో రైట్ ఆర్ రాంగ్? 10 ఏళ్ళు అయిపోయాక అంతా చాలా కొత్తగా అన్ని కార్యాలు జరుగుతూ ఉంటాయి. అసలు నువ్వు 10 ఏళ్ళు వెయిట్ చేసా, 10 ఏళ్ళు ఎలాగైపోయిందని నీకే అర్థం కాదు. ఆ వెయిటింగ్ పీరియడ్లో, ఆ పోరాటంలో కాలం గడిచే కొద్దీ దేవుడు ఏమి నూతన పరుస్తాడో తెలుసా? కార్యాలని నూతన పరుస్తాడు. దేవునికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? సీజన్స్ ఆర్ పాసింగ్, సీజన్స్ ఆర్ చేంజింగ్. నేను బలంగా నమ్ముతాను దైవజనుడిగా, ప్రతి మనిషి జీవితంలో దేవుడు కొన్ని సీజన్స్ పెడతాడు. ఆ సీజన్స్ ఎప్పుడు ఒకేలాగా ఉండవు, సీజన్స్ మారుతూ ఉంటాయి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్టోబర్ ఈజ్ ఎ చేంజ్ ఆఫ్ సీజన్. ఎందుకంటే ఈ శీతాకాలం మనలో ప్రవేశిస్తూ ఉంటుంది స్లో అండ్ స్టడీగా. కాలం గడిచే కొద్దీ సీజన్ ఈజ్ చేంజింగ్. ప్రతి మనిషిలో కూడా సీజన్స్ మారుతాయి, ఎప్పుడు ఒకేలాగా ఉండవు. ఆ సీజన్స్ మారుతున్నప్పుడు మారుస్తున్న దేవుడు ఆ వెయిటింగ్లోనూ, ఆ ట్రాన్స్ఫర్మేషన్ టైం వచ్చినప్పుడు, ఆ వెయిటింగ్ పీరియడ్ వరకు దాన్ని అలాగా ఓర్చుకొని ఒక పట్టుకొని ఉన్నాడు. కృపను నేను అనుకుంటాను దేవుడే మనకి ఇవ్వాలని. ఎవరైనా ఆమెను చెప్తారా మాటకి? లేకపోతే నీ వల్ల కాదు, నా వల్ల కాదు. బికాస్ హీ నోస్ వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ యూ. అరే వరుణ్ ఇంకా ఆగరా బాబు, హే ఆ ఫైల్ ఇప్పుడు కదిలిపోయిందంటే నువ్వు హ్యాండిల్ చేయలేవురా, నువ్వు ఆగరా బాబు కాసేపు. ముందక్కడ అధికారం ఉన్నాడు, ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయాక అప్పుడు నీ ఫైల్ మూవ్ చేస్తానులే. నీకు అర్థం కాదు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవా యేసునామములో ఫైల్ మూవ్ అవ్వను గాక, ఫైల్ ఈరోజు మూవ్ అవ్వను గాక, ఫైల్ మూవ్ అవ్వను గాక, బ్లూ టేబుల్ నుంచి గ్రీన్ టేబుల్ మీదకి వెళ్ళను గాక. హల్లెలూయా షండనా నమ్మ. నువ్వెంత ప్రార్థన చేసినా ఫైల్ మూవ్ అవ్వలే. ఎందుకు మూవ్ అవ్వలేదంటే అక్కడ ఒక వ్యక్తి వెళ్ళిపోవాలి ఆ ఫైల్ మూవ్ అవ్వడానికి. దేవుడు ఏం చేస్తున్నాడు? రే ఆడుంటుండగా ఈ ఫైల్ వెళ్తే ఇంకా ప్రమాదం రా, నువ్వు చూడలేంది నేను చూస్తున్నాను రా అబ్బాయి, నువ్వు
తిక్క ప్రార్థన చాలా చేసేస్తున్నావు, కానీ బట్ నేను సహిస్తున్నాను, నా ప్రార్థనలన్నీ ఓర్చుకుంటున్నాను. ఐ నో వాట్ ఐ యామ్ డూయింగ్. హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ గాడ్ నోస్ వాట్ హీ ఈస్ డూయింగ్? పిచ్చోడి చేతిలో రాయి ఉంటే మనం భయపడాలి. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? ఆడెట్టి సురుతాడు ఎవడికి తెలీదు. దేవుని చేతిలో మన ఫైల్ ఉంటే భయం ఎందుకు బుజ్జా? ఏమంటారు? అవునంటారా కాదంటారా? యు నీడ్ నాట్ బి అఫ్రైడ్. గాడ్ హోల్డ్స్ దట్ ఫ్యూచర్. ప్రతి జాతి యొక్క భవిష్యత్తు, ఇథియోపియా యొక్క భవిష్యత్తు, ఆఫ్రికా యొక్క భవిష్యత్తు, సౌత్ అమెరికా యొక్క భవిష్యత్తు, యుఎస్ యొక్క భవిష్యత్తు, ఇండియా యొక్క భవిష్యత్తు, న్యూజిలాండ్ యొక్క భవిష్యత్తు, ఆస్ట్రేలియా దేశం యొక్క భవిష్యత్తు, కొరియా దేశం యొక్క భవిష్యత్తు, మొత్తం ఈ భవిష్యత్తు అంతా కూడా ఆ గ్రంథంలో ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాన్ని విప్పడానికి యోగ్యుడెవరో తెలుసా? యేసు ఒక్కడే. ఎందుకు ఆయన ఒక్కడే? ఆయన ఒక్కడే మనుషులందరి కొరకు, జాతి కుల మత భేదాలు అన్నిటికీ అతీతంగా తన రక్తాన్ని కార్చాడు కాబట్టి ఆయనే అర్హుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు సీ హూ దిస్ జీసస్ ఈస్? ఈ యేసుకు దెబ్బేసే హక్కు ఉంది నీ మీద. అట్ ద సేమ్ టైం దెబ్బ మానడానికి బాంబు రాసే హక్కు కూడా ఆయనకే ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పగలగొట్టే హక్కు ఆయనకే ఉంది. తర్వాత వీడు చాలా బాధపడుతున్నాడు రా, ఆయన కొంచెం నవ్వించాలరా అని చెప్పి మళ్ళీ ఆదరణించే ఆప్యాయత కూడా ఆయన దగ్గర ఉంది. గాడ్ హోల్డ్స్ ద ఫ్యూచర్. అందరూ నా వెనక్కి మాటలు చెప్పండి. నా యేసు చేతిలో నా భవిష్యత్తు ఉంది. మళ్ళీ చెప్పండి, నా యేసు చేతిలో నా భవిష్యత్తు ఉంది. మూడోసారి, నా యేసు చేతిలో నా భవిష్యత్తు ఉంది. ఆమేన్. హీ హోల్డ్స్ ద ఫ్యూచర్. హీ హోల్డ్స్ ద ఫ్యూచర్. దాన్ని విప్పడానికి ఆయన ఒక్కడే అర్హుడు. ఎప్పుడైతే ఆ ముద్రలు విప్పడానికి అర్హుడు కనబడ్డాడో పరలోకంలో వెంటనే ఒక పెద్ద స్తుతి ఆరాధన స్టార్ట్ అయిపోయింది. అండ్ ఆ స్తుతి ఆరాధన ఎంత ఘనంగా ఉందో 11వ వచనంలో ఉంది. మరియు నేను చూడగా సింహాసనము, జీవులు, పెద్దలు, ఆవరించి ఉన్న అనేక దూతల స్వరం వినబడెను. కోట్లాదిగా ఉండెను. వాళ్ళు ఏమంటున్నారు? వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. హెవెన్లీ వర్షిప్. పరలోకంలో అందరూ ఆరాధన చేస్తున్నారు. యేసయ్యా నీకు ఐశ్వర్యము, యేసయ్యా నీకు జ్ఞానము, బలము, ఘనత ఇప్పుడు ఎప్పుడు నువ్వు మాత్రమే పొందనర్హుడు ప్రభువా, నీకు వందనాలు 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 చెప్పి దేవునికి స్తోత్రాలు చెప్తున్నాడు. యోహాను ఆ పరలోక వర్షిప్ చూస్తున్నాడు. ఎందుకంటే ఆ పుస్తకంలో రోమా సామ్రాజ్యం ఎప్పుడు అంతమైపోద్దో కూడా దేవుడు నిర్ణయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పుస్తకంలో యేసయ్య సంఘం ఎంత బలంగా వస్తుందో దేవుడు నిర్ణయించాడు. ఆ పుస్తకంలో రాజ్యాలు ఎలా కూలిపోతాయో దేవుడు నిర్ణయించాడు. ఆ పుస్తకంలో రాజులు ఎప్పుడు నిలబడతారో దేవుడు నిర్ణయించాడు. ఆ పుస్తకాల్లో యుద్ధాలు ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతాడు అన్ని నిర్ణయించాడు. ఇట్ ఈస్ ప్లాన్డ్ అకార్డింగ్ టు హిస్ డివైన్ విజ్డమ్. అందరూ చెప్పండి, డివైన్ విజ్డమ్. కొంచెం గట్టిగా, డివైన్ విజ్డమ్. నేను చెన్నైలో ఒకసారి ఒక టీం వచ్చారు యుఎస్ నుంచి. అప్పుడు వాళ్ళని కలుసుకోవడానికి నేను చెన్నై వెళ్ళాను లాంగ్ బ్యాక్. అందులో ఒక ఆవిడ చాలా సీనియర్. చెన్నైలో మేము కలుసుకున్నాం, అయిపోయింది. అందరం మాట్లాడేసుకున్నాం. వెళ్ళిపోతున్నప్పుడు ఆవిడ మాట ఉంది, నేను ఇప్పటికీ మర్చిపోను. ఆవిడ రెడ్ డ్రెస్ వేసుకుంది. ఆవిడ నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట ఉంది. ఎప్పుడు ఎవరు అనలేదు ఆ మాట నాతో. ఇయర్స్ బ్యాక్ ఒక మాట ఉంది. ఆవిడ ఏమన్నదంటే, మే గాడ్ గ్రాంట్ యూ విజ్డమ్ ఇన్ ఎవ్రీ డెసిషన్ దట్ యూ టేక్. మతిపోయింది నాకు ఆ మాట. అలాగే ఎవరు సాగనంపలేదు. ఎప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు మనమందరం ఎలాంటి వాళ్ళమే, బాయ్ బాయ్, టేక్ కేర్, హాయ్, బాయ్ బాయ్, సీ యూ, ఇవి కదా. టేబుల్ దగ్గర అందరూ లేచిపోయాం, ఒకరొకరు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆవిడ నాకు ఇచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి, మే గాడ్ గ్రాంట్ యూ విజ్డమ్ ఇన్ ఎవ్రీ డెసిషన్ దట్ యూ టేక్. ఏం పొడి చేసిందిరా బాబు. అదొక ప్రేరణ అనిపించింది నాకు. దేవుడు నీవు తీసుకునే ప్రతి నిర్ణయంలో నీకేమిచ్చునుగాక
జ్ఞానం ఇచ్చునుగాక అని ఆవిడన్న మాట ఈ రోజుకి నాకు గుర్తుండిపోయింది. ఈ యేసుని ఏమంటున్నారు వీళ్ళందరూ? జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రం పొందనర్హుడు అని ఏం చేస్తున్నారు పరలోకంలో? చిన్న స్వరంతోనా? కబా చెప్పాలి మీరు, చిన్న స్వరంతోనా? గొప్ప స్వరంతో చెప్తున్నారు. అప్పుడు పరలోకంలో ఏం జరిగింది? అంతటా పరలోకమందు, భూలోకమందు, భూమి కింద సముద్రంలో ఉన్న ప్రతి సృష్టి అనగా వాటిలో ఉన్న సర్వము ఏం చేస్తున్నారు? సింహాసనాసీనుడై ఉన్న గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావములు యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని. ఆ పెద్దలు సాగిలపడి ఏం చేసిరి? నమస్కారము చేసిరి. ఏ హెవెన్లీ వర్షిప్. ఆ గ్రంథం 2025 ఏమవుద్దో ఆడెవడో కూర్చొని చెప్తాడు, మీ రాశి ఇలాగుంది, మీరు తెల్లవారే అని చెప్తాడు ఏదో ఒకటి. దాని మీద ఉందా నీ భవిష్యత్తు? దాని మీద ఉందా? ముగ్గురు వెళ్ళకండి ఏ పని జరగదు, దాని మీద ఉందా? ఆ మాటల మీద నీ భవిష్యత్తు? బీరువా మూలనే పెట్టండి అమ్మా, ఆ బీరువా అక్కడే ఉండాలి, అక్కడ ఉంటే చాలా మంచిది. నీ అయ్యా నీ బీరువా జరపడం మీద ఉందా నీ భవిష్యత్తు? మన క్రైస్తవులు కూడా ఇలాంటి పనికి మాలమే. సారీ టు సే, వీటి మీద ఆధారపడి ఉందా నీ భవిష్యత్తు? లేక వధింపబడిన గొర్రె పిల్ల నీ గతము, నీ వర్తమానము, నీ భవిష్యత్తును సమస్తం ఎరిగి ఆ గ్రంథంలో రచించిన యోగ్యుడైన ఆయన చేతిలో ఉంది మన భవిష్యత్తు. ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నీ కొరకు రక్తం కార్చినోడికే నీ భవిష్యత్తును శాసించే అర్హత ఉంది. ఆమెన్. నీ కొరకు రక్తం కార్చినోడికే నీ ఫ్యూచర్ని ఎలా చేయాలో, ఎలా హ్యాండిల్ చేయాలో ఒక అవగాహన ఉంది. నీ కొరకు రక్తం కార్చినోడికే నీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలనే జ్ఞానం ఉంది. ఎందుకంటే యేసు గురించి ఏముంటుంది? ఆయన మహిమ, ఘనత, స్తోత్రము, జ్ఞానము యుగ యుగములు ఆయనకి మాత్రమే కలుగును గాక. హల్లెలూయా. సింహం కనబడిందా? గొర్రెపిల్ల కనబడిందా? చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్పాడు? ఏడకో సింహం, యోధా గోత్రం సింహం ఉంది, ఆయన ఒక్కడే అరుగుడు అన్నది. ఇటు ఎదుగుతున్నాడు సింహం ఎక్కడుందా అని యోహాను. సింహం కనబడలే. ఎవరు కనబడ్డారు? గొర్రెపిల్ల కనబడ్డారు. ప్రతి తెల్లారే నువ్వు లేచినప్పుడు యేసు నీ జీవితంలో హీఈస్ బోత్, హీఈస్ లయన్ అండ్ ఈజ్ ఆల్సో ఎ ల్యాంబ్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు మర్చిపోద్దు. హీఈస్ లయన్. He roars in your spirit when you do something wrong. నువ్వు తప్పు చేయాలనుకున్నప్పుడు, తప్పుడు ఆలోచన వచ్చినప్పుడు నీ ఆత్మలో సింహంలా గద్దించేవాడు ఆయనే. నువ్వు భయపడి ఆ తప్పు నుంచి తొలగిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థనలో కాసేపు గడుపుతున్నప్పుడు నీ ఆత్మకు ఆదరణ కలిగించే గొర్రెపిల్ల కూడా ఆయనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడో ఉన్నాడేమో ఈ సింహం, గొర్రెపిల్ల అనుకుంటున్నావేమో. He is there in every day of your life. He is lion and he is lamb. నువ్వు అబద్ధవాడిని ప్రతిసారి నీ ఆత్మలో ఏరా అబద్ధవాడావు అని మనస్సాక్షిని గద్దింపజేసే సింహం ఆయనే. తప్పు జరిగింది ప్రభు, అబద్ధవాడే, నన్ను మన్నించు అంటే ఆ క్షమాపణ అందించే కమాన్ చెప్పాలి గొర్రెపిల్ల కూడా ఆయనే. You understand? Seeing Jesus in our daily life, walking with Jesus every day in our daily life, living with Jesus every day in our daily life. నువ్వేదో నేనేదో బాగా పెర్ఫెక్ట్ అయిపోయాక ఆయన దగ్గరికి వద్దాం అనుకుంటే అది అవ్వదు. మనం పెర్ఫెక్ట్ అవ్వగలిగితే ఆయన ఎందుకు రాడు? ఎంతమందికి అర్థమైంది ఈ మాట? నీ అంతటి నువ్వు పెర్ఫెక్ట్ కాలేవు. అందుకే మనకు రెండు ఉండాలి. ఈజ్ లయన్ అండ్ ఈజ్ ఆల్సో ల్యాంబ్. కాపరికి ఏముంటుంది? దుడ్డుకర్ర ఉంటుంది. దుడ్డుకర్రతో ఏం చేస్తాడు? అవసరమైతే దెబ్బేస్తాడు, అవసరమైతే గొర్రెపిల్లని తన దగ్గరికి లాక్కుంటాడు. రెండు ఉండాలి. ప్రతిదండన చేయవాడు ఆయనే, పరిహారం చేయవాడు ఆడే. 99వ కీర్తన ప్రకారంగా ప్రతిదండన అంటే చేసిన తప్పుకి శిక్షించేవాడు ఆయనే. అట్ ద సేమ్ టైం శిక్ష చాలా ఎక్కువ, ఆడు భరించలేడు, నేను భరించేస్తానులే ఆడి కొరకు అన్నవాడు కూడా ఆయనే.
ఈ యేసుని అనుదిన ఆత్మలో నువ్వు అలా చూసుకోగలిగితే నీ స్టాండర్డ్ దేవునిలో చాలా పెరుగుతుంది. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ పీపుల్ యూజింగ్ గాడ్ ఫర్ దేర్ ఓన్ సెల్ఫిష్ నీడ్స్. ఐఎమ్ టైర్డ్ ఆఫ్ సచ్ పీపుల్. I want to see people who fall in love with God and who want to raise their level of understanding about God. దేవుడిని సొంత అవసరాల కొరకు వాడుకునే ప్రజలను చూసి విసిగేస్తుంది నాకు. అలాంటి వాళ్ళు మనకు అనవసరం. ఎంతసేపు నాకు దేవుడు వినని ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా ఈ భూమి మీద? చెప్పండి సార్ మీరు. అసలు దేవుడు వినని ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? మన ముందు కొన్ని వందల తరాలు చచ్చిపోయారు. జర్మనీలోను, ఆస్ట్రేలియాలోను, ప్రపంచంలో మన ముందు కొన్ని వందల తరాలు చచ్చిపోలేదా? చచ్చిపోయారు. వాళ్ళందరూ ప్రార్థనలు చేయలేదా? వాళ్ళందరూ ఇవే ప్రార్థనలు. ప్రభు మా బిడ్డలు దీవించు, మాకు ఇల్లు ఇవ్వు, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మా బిడ్డలు ఆచరించు, మా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వు, మాకు పొలం ఇవ్వు, పొలం బాగా పండిలా చెయ్యి. దేవుడు వినని ప్రార్థనలు ఏమైనా ఉన్నాయి? మా అప్పులు తీసేయి, మా బాధలు తీసేయి, మాకు అవి తీసేయి. దేవుడు వినని ప్రార్థనలు ఏమైనా ఉన్నాయా? కానీ ఏ ఒక్కడన్నా తెల్లారి 3 నుంచి 5 మధ్యలో మోకాళ్ళు వేసి, ప్రభువా నీ అంతరంగ ప్రపంచంలోకి నన్ను తీసుకొని వెళ్ళి నాయన, నీ హృదయంలోనికి నన్ను నడిపించు ప్రభువా, నీ ఆత్మలో ఐ జస్ట్ వాంట్ టు సీ హూ యు ఆర్ అండ్ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ యూ గాడ్. ఈ ఒక్క జీవితం ప్రభువా, నేను ఎన్నేళ్ళు ఉంటానో నాకు తెలియదు, కానీ ఉన్న ఈ ఒక్క జీవితంలో నీ దైవ జ్ఞానాన్ని సంపాదించాలనుకుంటున్నాను ప్రభువా అని అడిగే వాళ్ళ ప్రార్థనలు ఎంత గొప్పగా ఉంటాయో ఎవరైనా దేవునికి స్తోత్రం చెప్తారా? నేను ముగించేస్తున్నాను. గ్రంథం కనబడుతుంది, సింహం కనబడుతుంది, కానీ చూస్తే సింహం కాదు. అది ఎవరు? గొర్రెపిల్ల. ఆయన ఎవడు? గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు, అర్హుడు. నీకు మిస్టరీగా అనిపించేవన్నీ ఆయన ఎప్పుడో ఇప్పేశాడు. నీకు మిస్టరీగా అనిపిస్తున్నవన్నీ ఆయన ఎప్పుడో ఇప్పేశాడు. నీకు మిస్టరీగా ఉన్నాయి, ఇంకా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది, అదేదో పెద్ద ప్రాబ్లం లాగా, అదేదో పెద్ద దీన్ని మించిన మిస్టరీలే నింపేశాడు. హౌ మెనీ ఆఫ్ యూ డూ స్టిచ్చింగ్? స్త్రీల సమాజం స్టిచ్చింగ్ బాగుంటుంది. అంటే ఎంబ్రాయిడరీ ఇవన్నీ స్టిచ్చింగ్ అని చేస్తే బాగుంటుంది. ఏంటి బాగుంటుంది? పైనే బాగుంటుంది. వెనక్కి తిప్పండి, పరమ అసహ్యంగా ఉంటుంది. ఆ దారాలన్నీ అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతుంటాయి వెనక. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? పైకి చూస్తే చాలా డిజైన్ నీట్గా, క్లీన్గా, బ్యూటిఫుల్గా చాలా బాగుంటుంది. వెనక్కి తిప్పండి, ర్యాండమ్గా ఇలాగ వెళ్ళిపోయి. మాకు ఎస్సీపీడబ్ల్యూ టీచర్ ఒక ఆవిడ ఉండేది సెయింట్ ఆన్స్ హై స్కూల్లో. ఆవిడ యూ ముడిట్ అనేది ఆవిడ. మా 4th క్లాస్లో 5th క్లాస్లో ముడిట్ హే బాబు, యూ దాన్ని మేకే నాట్ యూ ముడిట్ అనేది ఆవిడ. వెనక్కి తిప్పి చూస్తే దారాలు ఎంత దారుణంగా ఉంటాయో. మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఒకసారి ఎంబ్రాయిడరీ క్లాత్ ఏం దొరికితే ఈ రాత్రి పడుకునే ముందు చూడండి. పైకి చాలా బాగుంది, రోజు చాలా బాగుంది కదా, రోజు చాలా బాగుంది, కానీ రోజు వెనక తిప్పు క్లాత్ అడ్డదిడ్డలుగా ఉన్నాయి కింద వెనక. కానీ అర్థం కాదు ఏంటో తెలుసా? ఆ అడ్డదిడ్డమైన దారాలు లేకపోతే పైన బ్యూటిఫుల్ రోజు రాదు. ఎంతమందికి అర్థమైంది? కింద అడ్డదిడ్డల దారాలు అవసరం. ఆ ర్యాండమ్ ప్యాటర్న్ is bringing beauty on the surface. దేవుడు చెప్పమన్నా చెప్పేశాను. అడ్డదిడ్డంగా ఉందేమో నీ జీవితం, అడ్డదిడ్డంగా వెళ్ళిపోతున్నాయేమో పరిస్థితులు. బట్ రిమెంబర్, ఇన్ దట్ ర్యాండమ్ సిచ్యువేషన్ గాడ్ ఈజ్ డిజైనింగ్ బ్యూటిఫుల్ థింగ్స్. కెన్ ఐ హియర్ వన్ ఆమెన్? గాడ్ ఈజ్ ద గ్రాండ్ వీవర్. ఆయన చాలా పెద్ద నేసేవాడు. ఆయన నేసినంత గొప్పగా ఎవడు నేలేడు. ఏ రంగు దారాన్ని ఎప్పుడు కలపాలో ఆయన తెలుసు. బ్లాక్ ఎప్పుడు తేవాలి, రెడ్ ఎప్పుడు తేవాలి, ఎల్లో ఎప్పుడు తేవాలి. ఆ దారాలన్నీ మీరు ఎప్పుడైనా మగ్గం నేసిన చూసారా? ఆ చీర నేసేవాడిని చూసారు ఎప్పుడైనా? ఆడ దారాలన్నీ పెట్టుకొని టక్ చికి టక్ చికి టక్ చికి టక్ చికి టక్ చికి టక్ చికి. ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఈ ఎఫ్డీలు అన్నీ తీయండి. బీరోలోనే, బ్యాంక్లోనే ఎఫ్డీలు తీసి కొంచెం ఈ మగ్గాలు నేసేవాళ్ళు ఊర్లో అవి తిరిగి రండి.
ఆ చీరలు ఎలా నేస్తున్నాడు చూడండి, ఎంత బ్యూటిఫుల్గా నేస్తాడు. ఆ దారాలన్నీ ఆడికి చూస్తే మనకు అర్థం కాదు, కానీ ఆ దారాలన్నీ ఇట్ ఫాల్స్ ఇన్ ఏ ప్యాటర్న్. ఓ బ్యూటిఫుల్ శారీ తయారైపోతుంటుంది. అలాగా కొరకు ప్రాణం పెట్టినవాడు, మహిమయు ఘనతయు స్తోత్రము జ్ఞానము యుగ యుగములు పొందే యేసు ఇంకెంత గొప్పోడో. ఆయన తెలివిని ఊహకు మించింది. దేవునికి స్తోత్రం చెప్పాలి అందరూ కూడా. ఆయన ఆరాధించడానికి వచ్చాం. తలలు వంచండి, కళ్ళు మూసుకురండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బల్ల మన ముందు సిద్ధంగా ఉంది. యేసు అంటే ఎంతసేపు నీ జ్వరమును నీ తలనొప్పి తగ్గించేవాడు అనుకుంటున్నావా? యేసు అంటే ఎంతసేపు నీకు ఉద్యోగాన్ని, మెడికల్ కాలేజీలో సీట్ని, లేకపోతే ఇంకేదో అవి మాత్రమే ఇచ్చేవాడు అనుకుంటున్నావా? యేసు అంటే ఎంతసేపు నీ భవిష్యత్తుని అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, అదివు ప్రభా, ఇదివు ప్రభా అంటే నువ్వు అడిగినవన్నీ ఇచ్చే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం అనుకుంటున్నావా? ఆ యేసు దగ్గర ఎంతసేపు నీ అవసరాలు ఏకరువు పెట్టి దేవుడిని కేవలం నీ అవసరాల కోసం వాడుకునే ఆ చౌకబారు ప్రార్థనలు ఏదో ఒక రోజు మన మీద మనకే అసహ్యం కలగాలి. ప్రభువా నేను ఎంతసేపు నా అవసరాల కోసమే ప్రార్థన చేస్తున్నాను, నా గురించే నేను బాగా ఆలోచిస్తున్నాను, కానీ అసలు నువ్వు ప్రపంచ విశ్వం యొక్క భవిష్యత్తునే ముద్రలు విప్పిన యోగ్యుడు నాయన. Be in my life as a lion and a lamb. నా జీవితంలో సింహం వంటి నీ స్వరము గద్దింపు, గొర్రెపిల్ల వంటి ఆదరణ, ఆప్యాయత, ప్రేమ రెండిటినీ నాలో ఉంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. నీ గద్దింపు ఎంత అవసరమో నీ గారావం కూడా నాకు అంతే అవసరం ప్రభువా. నీ క్రమశిక్షణ ఎంత అవసరమో నీ కృప కూడా నాకు అంతే అవసరం ప్రభువా. యు ఆర్ లయన్ అండ్ యు ఆర్ ద ల్యాంబ్. నా జీవిత పరిస్థితులు నాకు అర్థం కావట్లే, అగమ్య గోచరంగా ఉంది. అందరూ బాగానే సెటిల్ అయ్యారు, అందరూ బాగానే బాగున్నారు, నేనేంటో ఎటు వెళ్తున్నానో తెలియదు. ఏ రోజుకి ఆ రోజు అవసరాలు తీరిపోతుంటే కొన్నిసార్లు నేను మర్చిపోతున్నాను. కానీ నీ చేతిలో నా ప్రాణం, నా మార్గాలు ఉన్నాయని కొన్నిసార్లు మర్చిపోతున్నాను. నన్ను మన్నించండి. నువ్వు పిడికిలు ముగిస్తే ఎవరు ఇప్పలేరు, నువ్వు పిడికిలు విప్పితే ఎవరు మూయలేరు. నీ విశ్వాస్యతతో నన్ను నడిపించు నాయన. వచ్చే ఆదివారం మేము కలుసుకునేంతవరకు నీ కృపలో భద్రపరచున్నాను. మా అంతరంగంలో, మా మనస్సాక్షిలో నువ్వు సింహంగా, అట్ ద సేమ్ టైం నువ్వు గొర్రెపిల్లగా ఉన్నందుకు నేను స్తుతిస్తున్నాను. ఈ వర్తమానమైన ప్రజలందరినీ దీవించి ఇంటికి పంపించున్నాను. మా షెపర్డ్స్ ఫ్యామిలీని మీరే ఆశీర్వదించి అభివృద్ధిపరచున్నాను. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వాక్యంలో ఎదగాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసుని కలిగి వెళ్ళాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ యేసయ్య అన్ని తెలుసుకోవాలి. ఇదే మా లక్ష్యం ప్రభువా. నూతన కుటుంబాలు, నూతన ఆత్మల్ని మా మందిరాన్ని మీరు నడిపించమని వేడుకున్నాం. అన్ని నామముల కన్నా పైన యేసు నామములు ఈ మనవులన్నీ సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని దీవెన ఆశీర్వాదం దైవారాధనలో పాల్గొన్న మనందరికీ ఈ అక్టోబర్ మాసం అంతా ప్రభు తన ఆత్మను మనకు తోడుగా ఉంచి అన్ని విషయాల్లో మనకు అండగా నిలబడి ఈ నెలలో అద్భుతాలు, మహత్కార్యాలు చేసి తాను రాస్తున్న చరిత్రలో మనల్ని జయము పొందిన వారిగా దేవుడు నిలబెట్టును గాక. ఆమేన్. ఆమేన్.